అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాక్షాత్తు ఇంద్రదేవుడే శ్రీ సూర్య భగవానుని ప్రతిష్ఠించినటువంటి ఆలయం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం. శ్రీకాకుళంలో వెలిసినటువంటి సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటిది. ప్రస్తుత రోజుల్లో మాత్రం పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక ఆలయంగా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇటువంటి ఆలయానికి ప్రప్రథమంగా అలాగే చాలా విశిష్టమైనటువంటి రథసప్తమి ఏదైతే ఉందో ఆ రథసప్తమి నాడు మాత్రం స్వామిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుండి తండోపతండాలుగా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అయితే భక్తులు వచ్చే క్రమంలోని మాత్రం ఆలయ సిబ్బంది అలాగే ప్రధాన అర్చకులు ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి కోసం చేసినటువంటి ఏర్పాట్లపైన అలాగే ఆ రోజున స్వామివారికి ఎటువంటి పూజలు పునస్కారాలు చేస్తూ భక్తులకి ఏ రూపంలో దర్శనం ఇస్తారనేది మాత్రం ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం రండి. అయ్యా చెప్పండి, అసలు రథసప్తమి నాడు స్వామివారిని ఎక్కడి నుంచి పూజ మొదలు పెడతారు, ఎన్ని గంటల నుంచి మొదలు పెడతారు, అసలు ఏ విధంగా పూజిస్తుంటారు? ఓ నమో భగవతే సూర్యాయ. రథసప్తమి అంటే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి, దీనికి అర్కసప్తమి, భానుసప్తమి, సూర్య జయంతి, ఇట్లాగే ఎన్నో పేర్లు ఉన్నాయి. రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని. రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే, అర్చించుకుంటే, అభిషేకించుకుంటే వారికి పునర్జన్మ ఉండదని మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లాంటి రథసప్తమి ఈ శోభకృత నామ సంవత్సర మాఘశుద్ధ సప్తమి ఫిబ్రవరి 16వ తేదీ నాడు జరిగింది. ఆ రోజునాడు సూర్యనారాయణ స్వామికి వేకువజామునే 1 గంట నుంచి కూడా సుప్రభాత సేవ, అట్లాగే స్వామివారికి నిత్యార్చన అయిన తర్వాత అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. నమక చమక పురుషూక్త శ్రీసూక్త మహన్యాసపూర్వకంగా అభిషేకం చేస్తారు. అట్లాగే అరుణ పారాయణ, సౌర పారాయణ, త్రిచ పారాయణ కూడా జరుగుతుంది. అలాగే స్వామివారికి సుగంధ ద్రవ్యాలు, ఈ అభిషేక జలాల్లోని పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతాలు, అట్లాగే ఔషధాలు, రకరకాలుగా సముద్ర జలాలు, రకరకాల నదులు జలాలు, అట్లాగే స్వామివారికి ప్రీతైన రక్తచందనంతో అభిషేకం, ఇలాగా ఈ అభిషేక కార్యక్రమం అంతా కూడా రాత్రి 1 గంట నుంచి ఉదయం 7 గంటల వరకు జరుగుతుంది. ఈ సమయంలో భక్తులందరూ కూడా స్వామి దర్శనం చేసుకుని, దానికి వేరే అభిషేక టికెట్ ఉంది, ఆ టికెట్ తీసుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అట్లాగే అభిషేకం అనంతరం 7 గంటల నుంచి కూడా స్వామివారి నిజరూప దర్శనం, అత్యద్భుతమైన శాలిగ్రామ శిలతో మలచబడిన ఇంద్రనిర్మితమైన ఆ శిల మూర్తిని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి సేవ చేసుకుంటుంటారు. అది ధ్యాయేహం కమలద్వయాన్వితకరం సప్తాశ్వయుక్తే రథే తిష్టంతం సనకాదిభిర్మునివరై శ్రీమాటరాజ్యైరుతం ఛాయోషావర పద్మినీతి తిసృభిర్భార్యాభిరారాధితం అజ్ఞానాంధతమోభం హృదభజే శ్రీ సూర్యనారాయణం అనే ఆ ధ్యాన శ్లోక ప్రకారంగా సూర్యనారాయణ స్వామి 7 గుర్రాల రథం. ఆ రథం పేరు వైజయంతి రథం. ఆ రథసారథి అనూరుడు, ఛాయా, ఉషా, పద్మిని 3 భార్యలు, మాటర, పింగళ ద్వారపాలకలు, పైన సనకసనంద మహామునుడు ఛత్రచామరం వేస్తూ స్వామివారి 2 హస్తాలతో 2 పద్మాలు పట్టుకొని స్థానభంగిమలో స్వామివారి వేంచేపు చేసి ఉన్నారు. అట్లాంటి సూర్యమూర్తిని చూడడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చి సూర్య దర్శనం చేస్తారు. ఆ నిజరూప దర్శనం 4 గంటల వరకు ఉంటుంది. 4 గంటల తర్వాత ఆయనకి పూల అలంకృత సేవ జరుగుతుంది. ఈ పూలమాల అలంకృత సేవ చేసిన ఆ కార్యక్రమం అంతా కూడా రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. 12 గంటల నుంచి ఏకాంత సేవ మొదలవుతుంది. ఏకాంత సేవ నుంచి స్వామివారికి పౌళంపు సేవతో కార్యక్రమం ముగిస్తుంది. ఈ మధ్యన స్వామివారికి నిత్యార్చనలు, మహాభోగాలు ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దానికి కొంత సమయం కేటాయించడం జరుగుతుంది. అట్లాగే ఈ సూర్యభగవానుడిని రాత్రి 12:30 నుంచి మళ్ళీ రాత్రి 12:30 గంటల వరకు 24 గంటలు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వచ్చి స్వామివారి సేవ చేసుకుంటారు. ఇట్లాంటి ఈ సూర్యనారాయణ స్వామివారిని రథసప్తమి నాడు దర్శించుకోవడానికి కారణం ఆరోగ్యాన్ని ఇచ్చే దాత ఆయన, ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చినవాడు ఈశ్వరుడు, ఆలంబన అంటే స్థానికంగా ఉండేవాడు విష్ణువు. అట్లాంటి ఆలంబన చేసిన వాడు ఒక దగ్గర ఉండడానికి నిశ్చయం పరినవాడు విష్ణువు.
ఇట్లాంటి ఈ మూడు మూర్తులు కలిసిన మూర్తే సూర్యనారాయణ స్వామి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే సూర్యనారాయణ స్వామి. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంకాలం సదావిష్ణు, త్రిముత్యాత్మ దివాకర అని ఈ మూడు మూర్తులు కలిగే సూర్యుడు ఆదిత్యుడు. అట్లాంటి ఆదిత్యుడికి ఇష్టమైనది క్షీరాన్నం, పాలు. ఆ పాలు కూడా స్వామివారికి ఆవు పాలతో చేసిన ఆ పాలు, అట్లాగే కొత్త బియ్యం, కొత్త బెల్లం, అలాగే చెరుకు గడతోని ఆ ఆవు పిడకలతో చేసిన తంపి మీద పెట్టి ఆ సూర్యనారాయణ స్వామివారిని ఇంద్రపుష్కరిణి దగ్గర భక్తులందరూ కూడా తంపితో తయారు చేసి ప్రత్యక్ష భగవానుడికి అది నివేదన చేసి వారు ఆరగిస్తారు. అది నివేదన చేసి ఎంతో పవిత్రంగా అది ఆరగించి ఇంకా భక్తులందరూ కూడా ప్రసాదం పంచుతారు. అట్లాంటి సూర్య భగవానుడు ఈ సూర్యనారాయణ స్వామి రథసప్తమి నాడు భక్తులందరూ కూడా తనివి తీరా స్వామివారి దర్శించుకొని తరించాలని కోరుతున్నాం. చూసుకున్నట్టు కనుక రథసప్తమి నాడు మాత్రం పూర్తి స్థాయిలోని ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క సూర్యభగవాన్ని దర్శించుకోవడానికి గల కారణం ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ సూర్యభగవానుడు ఆ రోజున మాత్రం రాత్రి 12:30 నుంచి క్షీరాభిషేకం చేస్తూ పూర్తిగా పొద్దున్న 7 గంటల వరకు కూడాను అభిషేకం జరుగుతూ ఉంటుంది. భక్తులు ఆ సమయంలో వచ్చి ఆయన దర్శించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత నిజరూప దర్శనం జరుగుతూ వస్తుంది. అయితే ఇదే క్రమంలోని రథసప్తమి నాడు సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి. అటువంటి దర్శన భాగ్యం కల్పించుకోవాలని చెప్పి తర్వాత సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామికి పాదాల మీద పడతాయని ఒక అది కాదు. రథసప్తమి నుంచి కూడా ఈ కిరణాలన్నీ కూడా వేడి కిరణాలు సాకుతాయి కాబట్టి ఆ సూర్యరశ్మి ప్రభావితంగా ఉంటుంది కాబట్టి వేసవి ప్రవేశమే ఉంటుంది ఆ రోజు నుంచి. కాబట్టి భక్తులందరూ కూడా ఆ విశ్వాసంతోనే కిరణాలు మారుతాయి, కిరణాలు పడతాయి అనే ఉద్దేశంతో ఉంటారు తప్పించి అక్కడి నుంచి మనకు ప్రారంభం అవుతుంది. ఈ ఉత్తరాయణం ప్రారంభమైన మన జనవరి 15 నుంచి కూడా ఉత్తరాయణం ప్రవేశించింది. మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు కాబట్టి ఇదంతా మకరాయణం. ఈ మకర రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు చాలా తీవ్రంగా ఉద్యుక్తంగా ఉంటాడు కాబట్టి మనకందరికి కూడా ఆ సూర్యనారాయణ స్వామి ఆ పాదాల మీద పడతాడని ఒక పూర్వ నుంచి అనుచారంగా వస్తుంది. కాబట్టి కానీ మార్చి 9, 10, అక్టోబర్ 1వ తేదీల్లో పడడం చాలా విశేషంగా ఉంటుంది. ఇంద్రపుష్కరిణి వద్ద చేసుకున్నటువంటి క్షీరాన్నం అనేది దర్శనానికి ముందు చేసుకుంటారా, దర్శనం అనంతరం చేసుకునే కార్యక్రమం అయింది? భక్తులకి వారికి అది దర్శనం అయిన తర్వాత కొంతమంది చేసుకుంటారు, దర్శనానికి ముందు చేసుకుంటారు, కొంతమంది దేవుడికి నివేదన చేయాలనుకుంటారు. కానీ అవన్నీ జరగదు. అక్కడే ఆ ప్రత్యక్ష భగవానుడికి నివేదన చేసి అవన్నీ వారు ఆరగించడం జరుగుతుంది తప్పించి ఎలాగైనా సరే చాలామంది ఇక్కడికి రాలేని వారు ఇంటి దగ్గర కూడా పూర్వాచార పరంగా ఇంటి దగ్గర వాళ్ళు తంపి పెట్టుకొని అది చేసి వారు అది భుజిస్తారు. అంటే వెంటనే తినరు. అది సజ్జస్కాలంలో కాకుండా అది స్వామివారికి ఆ 12 గంటలు 1 గంట అయిన తర్వాతే అది నివేదన చేసి అది భుజిస్తారు. ఆ కార్యక్రమం చాలా పురాతనంగా సాగుతున్నది ఈ విద్య అంతను. అది చాలా విశేషమైనది ఆ ప్రసాదం తీసుకోవడం. చాలామంది కూడా మాఘమాసంలో చప్పిడి అంటారు. చప్పిడి అంటే చప్పగా ఉండేది అని ఉద్దేశం. అది చప్పిడి సాయంకాలం 4 గంటలకి చతుర్థ కాల భాన భక్తస్య అని అరుణంలో ఉంటుంది. 4వ జాములోని ఆ ప్రసాదం తీసుకోవాలని ఉంటుంది. ఈ సూర్యోపాసన చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ మాలలన్నీ ఎన్నో రకరకాలుగా 40 రోజులు దీక్షలు ఉంటాయి. ఆ దీక్షలన్నీ కూడా అక్కడ సూర్యనారాయణ స్వామి వారికి పూర్వ నుంచి మండల దీక్ష ఉంది. ఈ మండల దీక్ష సమయంలోని సూర్య భగవానుడికి ఇట్లాగైతే ఏ ఆచార ప్రకారంగా ఇప్పుడున్న మండల దీక్ష ప్రకారంగా అలా జరగదు. ఇది ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 4 గంటల తర్వాత భోజనం చేసి అది కూడా చప్పటి అన్నం తినేసి ఆ చప్పటి పాలు తాగి ఉండడమే. మళ్ళీ మర్నాడు 24 గంటలైన తర్వాత మళ్ళీ అదే భుజించాలి. ఉదయం తీసుకోకూడదు, నిరాహారంగా ఉండాలి, స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేయాలి, అరుణ సౌర పారాయణ చేయాలి. ఇవన్నీ కూడా చాలా కష్టమైన ఈ పద్ధతి దీక్ష. అందుకోసం ఈ దీక్ష చాలామంది అడుగుతున్నా ఈ దీక్ష చాలా కష్టం అయినా చేయకూడదు, చేయలేరు. అట్లాగే తర్వాత రుద్రాక్షమాలలు ఇవేవో ఈ మాలలు వేసుకోవడానికి వీల్లేదు. సూర్యుడికి ఇష్టమైనది తర్వాత మనకి గంధం రక్తచందనం ఉంటుంది. ఆ రక్తచందనంతో తయారు చేసిన పూసలే జపమాలగా వేసుకోవాలి తప్పించి ఇంకే పూసలు పనికిరావు. రక్తచందనం రోజు అరగదీసి స్వామివారి ఈ యంత్రానికి పూజ చేసి ఆ తీర్థాన్ని ప్రసాదంగా తీసుకొని మధ్యాహ్నం 4 గంటలకే భుజించాలి తప్పించి అది భోజనం కూడా చప్పటి అన్నం చెప్పాను కదా అలాగే తినాలి. అది దీక్ష. అంత తప్పించి ఈ దీక్షలన్నీ
ఇది వేరుగా ఉంటే అది వేరు. విన్నారు కదా ఆలయ ప్రధాన అర్చకుల వారి మాటలోని అసలు రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటి, అసలు ఎలా జరుపుకుంటారు ఏంటనేది. అయితే ఇంకా 15 రోజులు వ్యవధి ఉండగా ఈ రథసప్తమి నాడు అసలు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, స్వామివారికి ఎటువంటి కైంకర్యాల కోసం ఏర్పాట్లు చేస్తారు అనేది ప్రతి ఒక్క అంశం కూడా ఆర్టీవీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.